200 సంవత్సరాల మెక్సికన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ మెక్సికోకి వచ్చింది. ఆవిడ పేరు క్లాడియా షీన్బామ్. ఆవిడ ఇంతకుముందు మెక్సికన్ సిటీకి మేయర్గా పనిచేశారు. దాంతోపాటు క్లైమేట్ సైంటిస్ట్ కూడా. ఆవిడ యుఎస్ ఎడ్యుకేటెడ్. తను వస్తే మార్పు వస్తుందని అక్కడ చాలామంది భావించారు. ఆవిడ పార్టీ మొరెనాకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందనమాట. జనరల్గా డెవలపింగ్ నేషన్స్లో ఉమెన్ ప్రెసిడెంట్స్ అవ్వటం, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ అవ్వటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మెక్సికన్ సొసైటీ కూడా చాలా ప్యాట్రియార్కికల్ సొసైటీ. మెక్సికన్ పాలిటిక్స్ కూడా ప్యాట్రియార్కికలే. అటువంటి టైంలో ఒక మహిళ అక్కడ ప్రెసిడెంట్గా అవ్వటం, అక్కడ మెక్సికోలో ప్రజలందరూ ప్రెసిడెంటా అని చెప్పి గట్టిగా వాళ్ళు సౌండ్ చేస్తూ చప్పట్లు కొడుతున్నారంట. సో ఇప్పుడు చూడండి, మెక్సికోలో కొంత స్టోరీ మారే అవకాశం కనిపిస్తుంది. అయితే మెక్సికోలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ కంట్రీలో చాలా ప్లేసెస్లో డ్రగ్ మాఫియా ఎక్కువ. కొన్ని ప్లేసెస్లో అయితే గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్నమాట. గవర్నమెంట్ కూడా ఎలా ఉండదు. అక్కడ డ్రగ్ ట్రేడ్ కానీ, డ్రగ్ మాఫియా, డ్రగ్ ఈ కార్టెల్స్ అవన్నీ చాలా ఎక్కువ. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చాలా ఎక్కువ. ఓవరాల్గా మెక్సికోలో పబ్లిక్ సెక్యూరిటీ అనేది మేజర్ ఛాలెంజ్. అక్కడ భద్రత కొంచెం తక్కువ. సాయంత్రం 6-7 గంటల తర్వాత కొన్ని ప్లేసెస్లో బయటికి వెళ్తే కూడా చాలా కష్టం అనమాట. అటువంటి పరిస్థితి. అటువంటి ఒక కంట్రీలో ఒక మహిళ ప్రెసిడెంట్ అవటం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. క్లాడియా షీన్బామ్ చాలా ప్రోగ్రెసివ్ మహిళ. ఆవిడకి ఇంటర్నేషనల్ ఓరియంటేషన్ కూడా చాలా ఎక్కువ అంట. ఆవిడ అమెరికాలో చదువుకున్నారు. అయితే ఇప్పుడు ఆవిడ ప్రిడిసర్, ఇంతకుముందున్న ప్రెసిడెంట్ లాగా ఆవిడ యాంటీ అమెరికా పాలసీ, ట్రంప్ టైంలో, బిడెన్ టైంలో ఇప్పుడున్న ప్రెసిడెంట్ చాలా అమెరికాకు వ్యతిరేకమైన పాలసీస్ అనమాట. ఈవిడ అక్టోబర్ 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి నుంచి ఈవిడ అంటే అమెరికాతో ఏ విధమైన పాలసీ ఉంటుంది, ప్రపంచంతో ఏ విధమైన పాలసీ ఉంటుంది, ఇప్పుడే పెద్ద క్వశ్చన్ అనమాట. అదేవిధంగా మెక్సికోలో ఆర్గనైజ్డ్ క్రైమ్ని, పబ్లిక్ సేఫ్టీ, ఈ విషయాల్లో ఆవిడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ డ్రగ్ మాఫియా, డ్రగ్ కార్టెల్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ బిగ్ క్వశ్చన్స్. బట్ ఒక మహిళ ఉండి అలాంటి దేశానికి ప్రెసిడెంట్ అవటం చాలా గొప్ప విషయం. ఆ దేశాన్ని ఆవిడ ఎలా పరిపాలిస్తారో మనం వేచి చూడాలి.